సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. యో హాయ్ గైస్, సో యువర్ వాచింగ్ గేమ్వర్సిటీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను గైస్. ఈ వీడియో చివరి దాకా చూడండి, లేదంటే మిస్ అయిపోతారు. మంచి టాపిక్ మిస్ అయిపోతారు. అంటే సుమి అక్క అండ్ సుమి అక్క నాకు తెలుసు. సుమా అక్క, సుమి అక్క మీ పేరు నాకు సుమా అని నేనైతే అనుకుంటాను. సో సుమా అక్క, సో నేను చూశాను, మీ వీడియో చూశాను. సో నాకు రెస్పాండ్ అయితే చేశారు, మెయిన్ నాకు రెస్పాండ్ అయితే చేశారు. సో నేనైతే అనుకుంటున్నాను ఆ విధంగా. సో ఒకవేళ మీరు నాకు రెస్పాండ్ అయితే చేస్తే ఓకే, సో ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు నా పాయింట్ మీరు పట్టుకొని రైస్ చేస్తారు ఆ వీడియోలో, లైక్ అపాలజీ అయితే చేశారు. సో ఫైనలీ మీరు రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకున్నారు, బ్లేమ్ అయితే తీసుకున్నారు, అపాలజీ అయితే చేశారు. సో ఐ రియలీ ఫీలింగ్ రెస్పెక్ట్ ఫర్ యూ. సో దానికి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను. అండ్ ఇప్పుడు కొన్ని పాయింట్స్ నేను నా సైడ్ నుంచి నేను ఇప్పుడు రియాక్ట్ ఒకటి చూడండి. నేను ట్రోల్ చేయడం లేదు, లేదంటే మీకు సంబంధించిన మిమ్మల్ని కానీ మీ చెల్లెల్ని కానీ ఎవరిని నేను ఎగతాళి అయితే చేయలేదు. జస్ట్ కొన్ని పాయింట్స్ అయితే రైస్ చేస్తున్నాను. సో రైస్ చేసే అంటే మీకు నేను చూసేది మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. నేనైతే మిమ్మల్ని ఎక్కడ కించపరిచేటట్లయితే నేను చేయలేదు, ముందు చెప్తున్నాను. సో ఓకే, కొన్ని పాయింట్స్ అయితే రైస్ చేస్తాను. సో ఆ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు చెప్పారు, వీడియోలో చెప్పారు, అది తనకు పైకి కనిపించడం, మాట్లాడేటప్పుడు వీడియోస్లో మాట్లాడేటప్పుడు గంభీరంగా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ తన ఫేస్ మీదకి వచ్చి ఎవరైనా గట్టిగా ఏయ్ అని చెప్పి అంత గట్టిగా మాట్లాడితేనే తన అంత తట్టుకోలేదు. మా చెల్లెలు గట్టిగా అరుస్తూనే భయపడుతుంది. బయటికి ఎలా కనపడినా కానీ లోపల మాత్రం ఎక్కువ భయంతో ఉంటుంది అని ఏదో చెప్పారు మీరు. సో అంటే భయంతో ఉంటేనే ఇంతగా తిరుగుతుందంటే, నోరు తెరిస్తే ఇంతగా మాటలు వస్తున్నాయంటే, మీరన్నట్టే బయట కనపడే ధైర్యం అనేది లోపల కూడా ఉంటే, అంటే అంతే ధైర్యంగా లోపల కూడా ఉంటే ఇంకెంత దూరం వెళ్తుంది, ఇంకెంతగా రెచ్చిపోతుంది. సో ఆ పాయింట్ మీరు రైస్ చేయడం లేదే. సో ఓకే, ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి ఏదైతే ఆడియో అంటున్నారో, కస్టమర్స్ వచ్చిన వాళ్ళని తిడుతున్నారు అని అంటారు, ఇవన్నీ జరిగే ఉండుంటే గత 1 year గానే అంత తన అటువంటి మెంటాలిటీ, అటువంటి మనిషి అయితే గత 1 year గానే తిట్టడం జరుగుతుంది కదండి. కస్టమర్స్తో కూడా అలా మాట్లాడడమే జరుగుతుంది. అని ఇంకో పాయింట్ రైస్ చేశారు, లైక్ 1 year నుంచి చేస్తున్నాం మేము బిజినెస్, అప్పుడేం రాలేదే, ఇప్పుడు ఈ మధ్య ఎందుకు వచ్చింది, ఈ 4 daysలోనే ఎందుకు వచ్చింది, అప్పుడు రాంది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి కదా. దానికి సంబంధించిన 1-2 కారణాలు అయితే చెప్తాను నేను, నా వరకు నాకు తెలిసినది. అంటే నాకు తెలిసినంత వరకు, నేను గెస్ చేసినంత వరకు. సో అది ఎంతవరకు అక్యురేటో నాకైతే తెలియదు, కానీ నేనేది చెప్తాను. సో అప్పుడు అంటే ముందు 1 year బ్యాక్ అంటే అంతవరకు అప్పట్లో అంత పాపులర్ అయితే కాదు. సో జస్ట్ ఒక 2 to 3 months నుంచి పాపులర్ అయిందని నేను నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు, నేను అనుకున్నంత వరకు ఒక 2 to 3 months నుంచి బాగా పాపులర్ అయింది మీ అలేఖ్య పికిల్స్. సో అంతకుముందు అంత పాపులర్ లేదు. సో మీరు స్టార్ట్ చేసినా కానీ 1 year అవుతుంది, 1 year పైన అవుతున్నా కానీ సో అప్పుడు అంత పాపులర్ లేదు. ఇంకొకటి వచ్చి అప్పట్లోకి వెళ్ళి తిట్టినా కూడా, ఒకవేళ అప్పట్లో మీ సిస్టర్ అలేఖ్య తిట్టినా కూడా అది ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్ళని మాత్రమే తిట్టిండొచ్చు. సో లైక్ వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు కూడా తిట్టిండొచ్చు 3. ఒకటి వాళ్ళు ఇన్నోసెంట్ అయ్యిండొచ్చు, ఇన్నోసెంట్ అయినా కూడా మళ్ళీ మీ చెల్లెలు తిట్టడం వల్ల 3 తిట్టిండొచ్చు. సో ఆ 3 తిట్టినారు కాబట్టి ఇప్పుడు నేను పలానా మీ చెల్లెలు నన్ను తిట్టింది అని ప్రూఫ్ పెట్టినాడంటే వాడు తిట్టినాడని చెప్పేసి మీరు ప్రూఫ్ పెడతారు. సో కాబట్టి వాడికైతే రైట్ లేదు. సో ఎవడైతే తిట్టించుకున్నాడో వానికి రైట్ లేదు. మీ చెల్లెలు ఇలా తిట్టిందని క్వశ్చన్ చేసేకి కానీ, ఇలా ఫింగర్ పాయింట్అవుట్ చేసేకి కానీ వాడికి రైట్ లేదు. సో కాబట్టి మీ చెల్లెలు అప్పుడు తిట్టలేదని గ్యారంటీ అయితే లేదు, అప్పుడు కూడా తిట్టిండొచ్చు. కానీ ఎవడైతే తిట్టినాడో మీ చెల్లెల్ని, ఎవడైతే కించపరిచాడో, ఎవడైతే
డీగ్రేడ్ చేశారు, డిరోగ్రేటరీ లాంగ్వేజ్ అయితే వాడాడు. సో వాళ్ళని మాత్రమే మీ సిస్టర్ తిట్టిండొచ్చు, వాళ్ళని మాత్రమే ఏం చేసిండొచ్చు, వాళ్ళ మీద మాత్రమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద ఏం చేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. సో అందువల్ల అప్పుడు ఏమీ లీక్ కాలేదు, ఇప్పుడు మాత్రం లీక్ అయ్యాయి. ఎందుకంటే ఇప్పుడు మంది ఇన్నోసెన్స్ తిట్లు అనేటివి ఫేస్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళ జస్టిస్ కోసం సో ఇలా కొంతమంది యూట్యూబర్స్ని రీచ్ కావాల్సి వచ్చింది. యూట్యూబర్స్కి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అనేది యూట్యూబర్స్కి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు, దానివల్ల వానికి జస్టిస్ అయితే వస్తుందని. ఎందుకంటే వాడే డైరెక్ట్ నిన్ను అడిగారంటే బ్రో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి సిస్టర్, మీరు సుమి సిస్టర్, ఒకేలా వాడే డైరెక్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇలా నన్ను తిట్టారో నాకు అపోల్ చేసి చేయండి అని చెప్పేసి తిడితే మీరు ఒప్పుకుంటారా, మీరు చేస్తారా? వాడు డైరెక్ట్ అడిగితే మిమ్మల్ని చేస్తాడా? ఇంకొకసారి ఇంకొక వాయిస్ మెసేజ్ పెట్టరా, మీరు ఏంద్ర చేసేది నీకు ఇది అదని చెప్పేసి పెడతారు కదా. సో ఇక్కడ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీ చెల్లెలదే కాదా అనేది ఇక్కడ మనం సెకండరీ పక్కన పెడితే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నిప్పు లేనిదే పొగ రాదు. సో అంటే ఇక్కడ ఎవరిదైనా కానీ మిస్టేక్, ఇక్కడ తప్పు అనేది జరిగింది కాబట్టి ఆ మిస్టేక్ అనేది ఖచ్చితంగా ఇంకొకరు బయట పెట్టారంటే ఇంక అందరూ చూస్తారు, అందరికి చేరుతుంది, అందరు తెలుసుకుంటారు మిస్టేక్ గురించి బయటకు వచ్చిందంటే. సో ఆ మిస్టేక్ జరగకముందే జాగ్రత్త పడాలి. సో అలా జరిగిపోయింది కాబట్టి అది మన చేతుల్లో ఉండదు. చాలామంది నాలుగు పద్ధతిగా మాట్లాడరు అక్క, చాలామంది నాలుగు పద్ధతిగా మాట్లాడరు, చాలామంది నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు, చాలామంది నోటికి ఇంకా అసలు హోల్డ్ బ్యాక్ అంటే ఎనికి తగ్గరు అసలు మాట్లాడడంలో, అంత ఇదిగా మాట్లాడతారు. సో ఐ కెన్ అండర్స్టాండ్ మీ ఫ్రస్ట్రేషన్, నాకు అర్థమవుతుంది. నాకు తెలిసింది ఒకటి ఏంటంటే, మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇంకొకటి ఏంటంటే నాకు చెప్పారు, లైక్ మీ సిస్టరు మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత కొంచెం దానివల్ల బాగా సైకలాజికల్గా కొంచెం పర్సనాలిటీ కానీ క్యారెక్టర్ కానీ కొంచెం సో డౌన్ క్యాస్ట్ అయ్యింది, సాడ్నెస్ అనేది ఎక్కువైపోయి ఒక రూడ్నెస్ అనేది వచ్చింది అనేది చెప్తున్నారు మీరు. సో చూడండి, మీరే చెప్పారు లైక్ బిజినెస్ అనేది ఓపిక ఉండాలి, నేను కూడా అది పాయింట్ రైజ్ చేశాను కాబట్టి మీరు కూడా రైజ్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో బిజినెస్ అనేది ఓపిక ఉండాలి, సో పద్ధతి ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, సో కస్టమర్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, అది ఎవరైనా కానీ. సో ఇక్కడ ఇప్పుడు ఒకటి సామెత అయితే ఉంది, ఒక ఏనుగు వీధిలో నడుచుకుంటూ పోతున్నాయంటే వీధి కుక్కలు అరుస్తాయని. సో ఆ వీధి కుక్కలు అరిచేంత వరకు ఓకే, కానీ వీధి కుక్కలు ఏనుగుని ఏమైనా చేయగలుగుతాయి? ఏం చేయలేవు. సో ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. ఆడ వీధి కుక్కలు అరుస్తున్నాయని దాని వెనకాల తిరుక్కుంటూ కూర్చుంటుందా? ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, దాని పని అది చేసుకుంటుంది. సో ఇక్కడ మీరు కూడా కొన్ని వీధి కుక్కలు ఉండొచ్చు, కానీ ఆ వీధి కుక్కల మీద అయ్యి అరుస్తున్నాయని తిరిగి దాని మీద అరుచుకుంటూ కూర్చుంటావా? ఎట్లా అది అసలు? అలా చేస్తే ఎలా? అసలు ఏ సైడ్ నుంచి లాజికల్గా ఉంది అది? అసలు వీధి కుక్కలను పట్టించుకుంటే ఎట్లా మీరు? సో నేనైతే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది కంటే, సో మీరు సఫర్ అయ్యారు, తర్వాత మీరు ఒక అక్కగా రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేశారు, సో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, సో అపాలజీ చేశారు. సో మీ సిస్టర్ కూడా అపాలజీ చేసింది, కానీ ఇక్కడ దాని మీద ఒక కామెంట్ అయితే చేయాలనుకుంటున్నాను నేను. సో అపాలజీ చేసింది బాగుంది, కానీ అపాలజీ ఎలా ఉందంటే, సో మీరు సుమి అక్క, మీరు రమ్య అక్క, మీ ఇద్దరు కలిసి ఫోన్ల మీద ఫోన్లు చేసి సావుగొట్టి నిద్రపోతుంటే రాత్రి 12కి 1 గంటకి లేపి వసే నువ్వు అపాలజీ వీడియో చేయి, ఇప్పుడు నువ్వు కానీ అపాలజీ వీడియో చేయలేదంటే నీ అంకమని ఇంటికి వచ్చి నీ సావు కొడతాం రగ్గేసి అని చెప్పేసి మీరు ఫోన్లు చేసి మీద ఫోన్లు చేసి సో టార్చర్ పెట్టింటే ఆ టార్చర్కి తట్టుకోలేక నిద్రపోతున్న అలేకెళ్ళి నిద్ర లేచి ముందర ఫోన్ పెట్టుకొని సారీ గైస్, తప్పు చేశాను, ఏం అనుకోదండి ఇట్లా నిద్రలో ఏదో మాట్లాడి మళ్ళీ నిద్రపోయినట్లుంది వీడియో అది. సో ఏం చేస్తారంటే అక్క, ఇంటికి పోండి, బాగా రెడీ చేయండి, మేకప్ కొట్టకపోయినా పర్వాలే, బాగా రెడీ చేయండి, పద్ధతిగా బొట్టు పెట్టండి, ముందర ఫేస్ క్యామ్ పెట్టి నీట్గా పద్ధతిగా మొహం మీద కొంచెం నవ్వు పెట్టి అపాలజీ వీడియో చేయమని చెప్పండి అందరికీ, ఒక అపాలజెటిక్గా. మళ్ళీ ఏడుస్తా చేస్తే మళ్ళీ అది ఇంకో విచిత్రంగా ఉంటుంది.
మరీ ఎక్కిలిగింతలుగా నవ్వుతా చేస్తే ఇంకో విధంగా ఉంటుంది. జస్ట్ చిన్న స్మైల్ అనేది పెట్టి సో ఒక పద్ధతిగా ఒక వీడియో చేయమని చెప్పండి, బాగుంటుంది. సో చూసే వాళ్ళకి బాగుంటుంది. సో అపాలజీ చేసిన మీరు స్పెషల్గా అపాలజీ చేసిన దానికి సో ఎవరైతే కస్టమర్స్ సఫర్ అయ్యారో సో వాళ్ళు కొంచెం లైట్గా ఫీల్ అవుతారు. సో లైక్ అదే పనిగా టైం తీసుకొని అదే పనిగా వీడియో అయితే చేసింది, అపాలజీ వీడియో అయితే చేసింది, అవును ఇంతవరకు వాళ్ళు సఫర్ అయినారు చాలు ఇంకా సో అని వాళ్ళకి అనిపిస్తుంది. సో ఐ హోప్ మీకు అర్థమైంది నేను చెప్పింది, మీరు అండర్స్టాండ్ చేస్తారని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. సో ఐ హోప్ సో నేను ఎక్కడైనా ఒకేలా తప్పుగా మాట్లాడింటే ఒకవేళ నేను మాట్లాడింది కించపరిచినట్లు అనిపిస్తే ఓకే, ఐఎమ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. కానీ ఒక యూట్యూబర్గా ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక మొగోడిగా రియాక్ట్ అయినాను అంతే, అంతవరకే. దీనివల్ల నాకు ఏమన్నా యూజ్ ఉందంటే ఏం లేదు. సో జస్ట్ రియాక్ట్ అయ్యాను అంతే. ఐఎమ్ జస్ట్ రియాక్టెడ్ టు ది వీడియోస్ దట్ యూ మేక్. సో మీరు చేసిన వీడియోస్కి రియాక్ట్ అయ్యాను అంతే. సో అంతవరకే. సో ఓకే గైస్, మీరు ఇంతవరకు చూస్తారంటే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. సో వీడియోకి లైక్ కొట్టండి గైస్, చాలా ఇంపార్టెంట్ అది. సో వీడియోకి లైక్ కొట్టండి. సో కొంచెం లైక్స్ ఎక్కువ ఉన్నాయంటే కొంచెం వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో వీడియోకి లైక్ కొట్టండి. సో అండ్ ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్కి వచ్చింటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ద నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గైస్, నేను ఇదే అనే కాదు, నేను చాలా కంటెంట్ అయితే చేస్తాను. లైక్ గేమ్స్ ఆడతాను, లైక్ గేమింగ్ కంటెంట్, కన్సోల్ గేమ్స్ కానీ పీసీ గేమ్స్ కానీ, లైక్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ లైక్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కానీ, మూవీ రివ్యూస్ కానీ, హాలీవుడే గైస్, ఓన్లీ హాలీవుడ్. అండ్ ఇంకా యానిమేషన్స్ మీద డీటెయిల్స్ కానీ, యానిమేషన్స్ మీద వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. లైక్ యానిమేషన్ సోలో లెవెలింగ్ కానీ, సో నరుటో కానీ, బొరుటో ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ వన్ పీస్, డ్రాగన్ బాల్, సో ఇట్లా సో యానిమే కంటెంట్ కూడా చేస్తూ ఉంటాను. సో చాలా గైస్ మల్టీ కంటెంట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి, మొత్తం మర్చిపోద్దండి. నాకు తెలుసు మీ ఫ్రెండ్స్ ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లైక్ ఇలాంటి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇలాంటి హాలీవుడ్ కంటెంట్ మీద, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే యానిమే కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మన ఛానల్ రికమెండ్ చేయండి. ఓకే గైస్, ఎంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సపోర్ట్ని అయితే ఎప్పటికీ మర్చిపోను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాయ్ గైస్, విల్ మీట్ నెక్స్ట్ వీడియో. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టాటా, సీ యూ.